వెల్కమ్ బ్యాక్ టు హనియాగడ్ ఇక్కడ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ వోక్స్‌వ్యాగన్ పోలో 2014 మోడల్కి సంబంధించిందండి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి వోక్స్‌వ్యాగన్ కార్స్ గురించి. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను వీడియో చేస్తున్నా. సేల్ వెహికల్ కాదండి, జస్ట్ వెహికల్ ఇన్ఫర్మేషన్, అసలు ఎంత తిరిగిద్ది, వోక్స్‌వ్యాగన్ కార్ జర్మన్ టెక్నాలజీ కార్స్ టోటల్గా ఎంత తిరుగుతాయి, ఓవరాల్గా బిల్ క్వాలిటీ ఏంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చేద్దాం. మనం చేస్తుంది గ్యారేజ్ వచ్చేసరికి అలీం కార్ కేర్ అని ఉండిద్దండి, మన ఆర్టీసీ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అన్నమాట, ఎంప్లాయీస్ కాలనీ. కంప్లీట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకి వోక్స్‌వ్యాగన్ కార్స్, ఈయన మొత్తం ప్రీమియం కార్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈయనకు వచ్చేసరికి దాదాపుగా 10 years వోక్స్‌వ్యాగన్ షోరూంలో చేశారు. అలానే హ్యుండాయిలో కూడా చేసి ఇక్కడ ఓన్గా గ్యారేజ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కారు గురించి మనం మాట్లాడుకుంటే, ఈ కారు ఇప్పటి వరకు ఒరిజినల్ రీడింగ్ అండి 3,85,000 తిరిగిందండి. ఎంత తిరిగిద్దని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇక్కడే ఉంది లైవ్లో, 3,85,000 కిలోమీటర్లు తిరిగింది. స్టిల్ ఒరిజినల్ ఇంజన్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. ఒరిజినల్ ఇంజన్ అండి. ఇప్పటి వరకు బోర్ చేయడం, ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 3 లక్షలు తిరిగిద్దా లేదా చాలామందికి డౌట్స్ ఉంటాయి. స్టిల్ 3,85,000కి కూడా ఇక్కడ ఇంజన్ చూసుకోవచ్చు. రన్నింగ్ వెహికల్. దీని గురించి ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒకసారి అలీం గారిని అడుగుదాం. రండి సార్, ఇటువైపు రాను సార్. ఈ వెహికల్ ఎప్పటి నుంచి వస్తుందండి మీ దగ్గరికి? దాదాపుగా నా దగ్గర నుంచి 4-5 years నుంచి వస్తుంది సార్. 4 to 5 years. నేను గ్యారేజ్ పెట్టి 2 years అయింది. ఓకే. ముందు ఇంటి దగ్గర చేసేటప్పుడు ఏంటంటే కస్టమర్ అక్కడి నుంచి మన దగ్గర వస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఇది? ఇప్పుడు జస్ట్ సర్వీస్ కోసం వచ్చింది. ఇది జనరల్ సర్వీస్ అంటే ఈ వెహికల్కి ఎన్ని కిలోమీటర్స్ ఒకసారి జనరల్ సర్వీస్ చేస్తారండి మీరు? అయితే వోక్స్‌వ్యాగన్ వెహికల్కి ఏంటంటే 15 kmకి సర్వీస్ అప్రూవ్డ్. ఓకే. ఇక్కడ జనాలు ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే అని ట్రాఫిక్లో, హెడ్లింగ్లో అలాంటి చోటలో ఏంటంటే 15,000 తిరిగి వస్తారు. అప్పుడు మనకి ఎక్కువ జరిగింది కదా. ఓకే. జో కంప్లైంట్ వచ్చేసి ఏమో దీని వెహికల్ వచ్చేసి ఆయన 10Kకి సర్వీస్ చేయించేస్తారు. ఓకే. ఎవ్రీ 10,000కి జనరల్ సర్వీస్ అనేది అయిపోయింది. ఈ జనరల్ సర్వీస్లో మీరు ఏమేమి చేస్తారండి? మన సర్వీస్కి వచ్చేసేమో ఫ్యూల్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, హెయిర్ ఫిల్టర్, ఫ్యూల్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్, ఓకే, ఇంజన్ ఆయిల్ మొత్తం రీప్లేస్ చేసేస్తాను. ఓకే. ఇంజన్ ఆయిల్ మీరు ఏది యూజ్ చేస్తారు సార్ ఇందులో? నేను 540 క్యాస్ట్రాల్ యూజ్ చేస్తాను. క్యాస్ట్రాల్ యూజ్ చేస్తారు. ఓకే. ఇవి మీకు తెలిసింది టాప్ ఎంత? వోక్స్‌వ్యాగన్ వెంటో, వోక్స్‌వ్యాగన్ పోలో సంబంధించిన ఇంజన్స్ మీకు తెలిసి అంటే ఈ వెహికల్ కాకుండా ఎంత తిరిగి ఉంటాయి సార్ టాప్ రీడింగ్ మీరు చూసింది మీ ఎక్స్పీరియన్స్లో? అంటే 5 lakhs తిరిగిన ఇంజన్స్. ఓకే. ఇంకోటి ఈ వెహికల్స్కి అనేది బోర్ అనేది లేదు. బోర్ అనేది లేదు. ఓకే. జియో సిమ్ లాంటిది, అన్లిమిటెడ్ ఎంతైనా తిరగచ్చు. బట్ మెయింటెనెన్స్ బాగుండాలి. మెయింటెనెన్స్ అనేది చేయించుకోవాలి. టైం టు టైం వచ్చేసి ఏంటంటే సర్వీస్ చేయించుకొని అది మొత్తం బాగుంటే ఏంటంటే మీకు బోర్ అనేది రాదు. చిన్న స్ప్రింగ్ లైట్ కానీ చెక్లెట్ కానీ అవి ఏమైనా వస్తే ఇమీడియట్గా గ్యారేజ్కి వచ్చి చేయించుకోవాలి. చేయించుకుంటే ఏంటంటే మీకు అసలు సైడ్ కంప్లీట్ సేమ్ రావు. ఓకే. సో మీరు ఆ ఇంజన్ ఎంత అయినా తిరగచ్చు. ఇప్పుడు 4 lakhs అది తిరిగింది కదా, దాదాపు ఇంకా తిరిగిద్ది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అడ్రస్ చెప్పండి, మా వ్యూవర్స్ ఎవరైనా ఉంటే. వోక్స్‌వ్యాగన్ సంబంధించి స్కోడా, ఆడి, మీరు ఇంకేమేమి వెహికల్స్ చేస్తారండి? హ్యుండై ఎక్కువ చేస్తారు. మీ అడ్రస్ చెప్పండి సార్. నా అడ్రస్ వచ్చేసి ఏమో అలీం కార్ కేర్ సార్. మీరు గూగుల్లో కొట్టేసిన అలీం కార్ కేర్ అని డైరెక్ట్గా గ్యారేజ్ దగ్గరికి వచ్చేస్తారు. ఎంప్లాయీస్ కాలనీ అని చూస్తారు. ఎంప్లాయీస్ కాలనీ, గుంటూరు. అలీం కార్ కేర్ అని గూగుల్లో కొట్టేస్తే మీరు డైరెక్ట్గా నా గ్యారేజ్కే వచ్చేస్తారు. ఎస్పెషల్లీ వోక్స్‌వ్యాగన్ స్కోడా కార్స్ మంచిగా చేస్తారండి. ఎవరైనా ఉంటే, అంటే మనం రెగ్యులర్గా చేసే వెహికల్స్ కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.